శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. విలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నీవు నన్ను పిలచిన పిలుపు రహస్యమా, నీవు నన్ను పిలచిన పిలుపు రహస్యమా. ఇది నీ త్యాగ సంకేతమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. పడదాం చెప్పండి. మహిమగల పరిచర్య పొందినందున ఆధర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నందెదా నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నందెదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. శిఖరం సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరం సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా.
శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభినయ సంగీతమా ఆత్మకు అభిషేకమా 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 అభినయ సంగీతమా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని, మీ పిల్లల్ని, మీ బిడ్డల్ని, ఇచ్చిన సంఘాన్ని, సేవను, పరిచర్యను వారి నుండి వారి బిడ్డలకు, వారి నుండి వారి బిడ్డలకు, వారి బిడ్డల నుండి వారి బిడ్డలకు నాయన నీ జీవవాక్కును, నీ మహిమ వాక్కును, నీ ప్రభావమును, నీ శక్తిని మీరు కలుగు చేయండి నాయన. విస్తరింప చేయండి ఆయన, ఫలింప చేయండి ఆయన. కృప కలుగు చేయండి, కనికరించండి స్వామి, దీవించండి స్వామి, ఆశీర్వదించండి స్వామి. మీ దయ కలుగు చేయండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయినా నీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. కుమారుడైన యేసు నామములోనికి వస్తున్న మమ్మల్ని అందరినీ దీవించు ప్రభు. మీరే మమ్మల్ని అందరినీ బలపరచండి, మీరే మమ్మల్ని అందరినీ స్థిరపరచండి నాయన. మమ్మల్ని అందరినీ నాయన ఫలించే మొక్కలుగా నాటండి ప్రభు. మేమందరము తండ్రి మీలో ఫలించినట్లు మీ కృప నిమ్మని, మీ కాపుదల నిమ్మని తండ్రి, మీ భద్రతను మీరు మాకు దయచేయమని తండ్రి, నీ కృపలో, నీ దయలో మమ్మల్ని అందరినీ వర్ధిల్లింపచేయమని తండ్రి, నీకు మాత్రమే మహిమ తెచ్చుకోనమని, నీవు మాత్రమే మహిమ పొందుకోనమని మీరు మాకు ఇచ్చిన మంచి సమయంలోనికి వచ్చిన మేము నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా ఈ కృపను మాకు అనుగ్రహించండి స్వామి. నా ముందు ఉంచిన మీ పిల్లలు అది బాప్తీసాలకి సిద్ధపడినారు తండ్రి. వారందరూ నీ నామంలో బాప్తీసం పొందుతున్నారు ప్రభా. వారిని కడగండి, పరిశుద్ధపరచండి. వారందరూ యవన బిడ్డలు ప్రభా, వారందరినీ మీరు ప్రతిష్ఠించండి, మీ సేవలో పరిచర్యలోకి నిలబెట్టుకోండి ప్రభా. అందులో మా కుమారుని కూడా మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. ఇటు బాప్తీసానికి యోగ్యులుగా మమ్మల్ని చేశారు. నువ్వు వచ్చే లోపల మేము నైనా మా కుటుంబానికి, మా బిడ్డలకి, దూరాస్తులకి, సమీపస్తులకి అందరికీ నాయన నీ రక్షణ సువార్తను అందించి అనేక మంది నీ వైపు తిప్పే కృపనిమ్మని, నీ దయలోనికి మమ్మల్ని అందరినీ తీసుకురమ్మని ఈ సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ మా ముందుంచిన కార్యక్రమాన్ని దీవించండి ఆయన, ఆశీర్వదించండి తండ్రి. ఎందుకంటే ప్రభువా, ఈ అమూల్యమైన ఈ కార్యక్రమాన్ని పరలోకండి నీ దూతలు చూసే ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసి మేము ప్రారంభించడానికి వెళుతున్నాం ఆయన. ఒక పాపి బాప్తిస్మం పొందితే
లేక ఒక పాపి రక్షించబడితే పరలోకంలో నీ దూతలు విందు చేస్తాయి నాయన. ప్రతి ఏటా నాయన మేము ఇలాగో తండ్రి, మా యవన బిడ్డలు కావచ్చు, మా సంఘ బిడ్డలు కావచ్చు, మా బ్రాంచి సంఘ బిడ్డలు కావచ్చు నాయన, వారందరినీ సమకూర్చి రక్షణలోనికి తీసుకొచ్చారు. వందనాలు తండ్రి. నాయన ఇంకా యవన బిడ్డలు ఉన్నారు తండ్రి, ఇంకా సిద్ధపడవలసిన వారు ఉన్నారు, ఇంకా నాయన తడువు చేసి ఆలస్యం చేసేవారు ఉన్నారు నాయన. వారు తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా మా బంధువులు ఉన్నారు నాయన, మా రక్త సంబంధులు ఉన్నారు తండ్రి, మా స్నేహితులు ఉన్నారు ప్రభువా. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా గ్రామం ఉంది, మా ప్రాంతం ఉంది నాయన, మా వర్గం ఉంది, నా ప్రజలు ఉన్నారు నాయన. నాయన దానికోసం మేము ప్రయాసపడటానికి, వారిని కూడా నీ వైపులోనికి తిప్పడానికి, నీ రక్షణలోనికి వారిని నడిపించడానికి మీరు మమ్మల్ని వాడుకోండి ప్రభువా. మీరు నిలబెట్టుకోండి తండ్రి, స్థిరపరచండి తండ్రి, బలపరచండి తండ్రి, నడిపించండి తండ్రి, దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ఆయన, కనికరించండి తండ్రి, కృప చూపించండి తండ్రి. నాయన మీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభువా. మీ నామం మహిమపరచబడినట్లు, మీ బలమైన నామాన్ని, ఘనమైన నామాన్ని మేము కొనియాడినట్లు మమ్మల్ని అందరినీ మీ శక్తితో నింపండి, మీ మహిమతో నింపండి నాయన, మీ ప్రభావంతో నింపండి నాయన. మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి నాయన. ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా నాయన మీరు మమ్మల్ని వాడుకోండి నాయన. సంఘములో వాడుకోండి, సమాజంలో వాడుకోండి, సువార్త కొరకు వాడుకోండి, ప్రార్థన పరులుగా వాడుకోండి, ఆరాధన చేసేవారుగా వాడుకోండి నాయన. అయ్యా వాక్య పరిచర్య చేసేవారుగా వాడుకోండి నాయన. ఆయన కీర్తనలు పాడేవారుగా వాడుకోండి ఆయన. అయ్యా సువార్త ఆయన గాస్పల్ చెప్పేవారుగా వాడుకోండి, నీ పరిచర్య చేసేవారుగా వాడుకోండి, ఆయన ఆహారం సిద్ధపరిచేవారుగా వాడుకోండి. ఏదో ఒక రూపంలో మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభువా. మీ సేవలోను మమ్మలను, మా కుటుంబాలని, మా బిడ్డల్ని వాడుకో ప్రభువా. నీ కొరకునైనా అరిగిపోయేవారుగా, కరిగిపోయేవారుగా మార్చండి నాయన. తుప్పట్టేవారుగా కాక, ధూళి దుమ్ముగా కాక నాయన, అయ్యా నీ కొరకు నాయన కరిగిపోయేవారుగా, వాడిపోయేవారుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మమ్మల్ని దీవించండి నాయన, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము సంఘ బిడ్డలను బలపరచండి నాయన. ఇంకా తడువు చేసి ఆలస్యం చేసి ఉన్న బిడ్డలను కూడా తీసుకురండి నాయన. మీరే సమకూర్చమని ఇప్పటికి అంతటి మీ చేతులకు అప్పగిస్తూ బాప్తిసానికి వెళ్ళటం సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.